బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, కార్తీక మాసంలో బిల్వపత్రితో అభిషేకం కూడా చేసిన చాలు అంటూ ఉంటారు. బిల్వపత్రి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైంది అంటూ ఉంటారు. అసలు బిల్వపత్రికి మహాశివుడికి ఉన్న సంబంధం ఏంటండి? బిల్వపత్రికి మహాశివునికి ఉన్న సంబంధం, ఇది క్వశ్చన్ అయితే బాగుంది. కాకపోతే బిల్వపత్రి అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వరు మూడు అవతారాలతో ముగ్గురుతో పోల్చినటువంటిది బిల్వపత్రి. ఇది కొన్ని రాసుల వారు అయితే చేయకపోవడం మంచిది. అంటే అభిషేకం చేసుకోవచ్చు, కానీ కొన్ని రాసుల వారు బిల్వపత్రిని తాకకూడదు, దూరాన్ని నుంచి దండం పెట్టుకోవాలి. అలాంటి రాసులు ఏమైనా ఉన్నాయంటే కనుక 1 మేషరాశి, 2 వృషభ రాశి, 3 కన్యారాశి, 4 మకర రాశి. ఈ రాసుల వారైతే బిల్వపత్రిని తాకకూడదు. ఓకేనా? ఈ రాసుల వారికి బిల్వపత్రికి పడదు. వీరికి ఆపోజిట్ సైన్ బిల్వపత్రి. కాబట్టి ఈ 4 రాసుల వారు బిల్వపత్రిని దూరాన్ని నుంచి చూసి దండం పెట్టుకోవాలంతే. స్వామివారు ఇచ్చినా కూడా, అక్కడ ఉండేటువంటి ఆచార్యవారు చూపించినా కూడా దూరాన్ని నుంచి దండం పెట్టుకోవాలి, కానీ వాటిని ఆకుల్ని తాకకూడదు, కొయ్యకూడదు ఈ రాసుల వారు. అది చాలా నిష్ఠతో కూడినటువంటి పాపం, నిష్ఠతో కూడినటువంటి పాపం. కాబట్టి ఈ రాసుల వారికి ఈ సందర్భంగా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇది. రెండోది, బిల్వపత్రితో అభిషేకం ఏంటంటే కనుక ఒకేసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరునికి అభిషేకం చేసినటువంటి పుణ్యం. ఇది ఎక్కడ దొరకదు కదా. ఇప్పుడు కుమారస్వామికి వినాయకునికి రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పేసి శివభగవానుడు పార్వతీదేవి వారు నిర్ణయించేసి రాజ్యం ఇవ్వడానికి వారికి ఒక పరీక్ష పెడతారు. ఏమిటంటే కొన్ని సెకండ్స్లో భూగోళం మొత్తం చుట్టి రావాలి అని. మీకు ఈ కథ తెలిసి ఉంటుంది. చుట్టి రావాలనుకుంటే కనుక కుమారస్వామి ఏం చేస్తాడంటే పరిగెత్తుకుని వెళ్తాడు భూమిని చుట్టి రావాలి అని చెప్పేసి. వినాయక స్వామి వారు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు చుట్టూ తిరిగితే ఈయన తెలివి కలవారు, ఈయన మంచి నైపుణ్యం ఉన్నవారు, ఉన్న దగ్గర నుంచి రాజ్యాన్ని పాలించగలుగుతాడు అని చెప్పేసి వినాయక స్వామి వారికి రాజ్య పదవి ఇవ్వడం జరుగుతూ ఉంది. అవునా? అలానే మనం ఉన్న దగ్గర నుంచే ముగ్గురు దేవతల్ని కొలుచుకోవాలి. కాబట్టి శివుడు ఉన్న దగ్గర విష్ణువు ఉన్నాడు, విష్ణువు ఉన్న దగ్గర శివుడు ఉండు. అసలు బ్రహ్మదేవుడికి ఆలయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇలాంటి శాపాలు పాపాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఒకే దగ్గర తీర్చుకునేందుకు బిల్వపత్రితో అభిషేకం చేసే విధానం ఉంటుంది. మరొకటి, కార్తీక మాసంలో ఎందుకు చేయాలి అనేది ఏం లేదు. ఏ మాసంలోనైనా ఏ సమయంలో చేయొచ్చు. కానీ కార్తీక మాసం ఏంటంటే చిగురు తొడిగి కొత్తగా వచ్చేటువంటి ఆకుల వలన మనసు కూడా చాలా బాగుంటుంది, పవిత్రతగా ఉంటుంది. కాబట్టి కొత్తగా పండినటువంటి పంటలు వస్తాయి. కాబట్టి ఆ కార్తీక మాసం చేయడం వలన ముగ్గురికి అభిషేకం చేసినటువంటి పుణ్యఫలం అయితే ఉంటుంది. కాబట్టి ఒక్క పొద్దులు ఫాస్టింగ్ ఉన్నవారు కావచ్చు, అలానే స్నానం ఆచరించి పవిత్రంగా చేసేవారు కావచ్చు, బిల్వపత్రిని అలా 3 రేకులు ఉన్నటువంటి బిల్వపత్రితో అభిషేకం చేయడం ద్వారా ఆ ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరునిది కొలిచినటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి ఒకే దగ్గర ఉంటుంది. కాబట్టి శివుని భగవానికి అభిషేకం చేసే విధానం ఉంటుంది. గురుగారు, కార్తీక మాసంలో అనేక మంది అనేక వ్రతాలను చేస్తూ ఉంటారు, నోములను కూడా నోస్తూ ఉంటారు. అసలు ఏ నోములు నోయాలి అంటారు? కార్తీక మాసంలో ఎలాంటి నోము నోచుకున్నా కూడా పుణ్యఫలమే ఉంటుంది. మనం చేసినటువంటి కర్మలో పాపాలో క్రియలో ఉంటాయి. అవి మనకి కొన్ని పితృల నుంచి వస్తాయి. కర్మలు అనేది ఏదైనా అమ్మవారిని పూజించినప్పుడు కానీ స్వామివారిని పూజించినప్పుడు కానీ కింద తరాలకు చెప్పరు. అలాంటి ఇంట్లో ఏదైనా పుట్టలు ఉన్నా కూడా తోమేసి పడేస్తూ ఉంటారు. అలాంటి కొన్ని చెట్లు మనకి తెలియకుండానే నరికేస్తూ ఉంటారు. ఇలాంటి పాపాలు చాలా ఉంటే మనకు తెలియకుండా అవి మన మీద పడేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటాయి, ఆనందింపజేయవు, కుటుంబంలో విడదీస్తూ ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న క్రియలే. చెట్టే కదా, దానికి ఏం చేస్తుంది, అడ్డం వచ్చింది నరికేస్తామని చెప్తారు. కానీ దానివల్ల ఇబ్బందులు చాలా ఉంటాయి. ఎందుకంటే మన ప్రకృతిని కాపాడటం కాదు, మనల్ని కాపాడేటువంటి ఆ కన్న తల్లితో సమానమైనటువంటిది చెట్టు. కాబట్టి ఆ చెట్టును నరికేటువంటి వాళ్ళకి పాపాలు తగులుతూ ఉంటాయి. అవన్నీ మనకు తెలియదు. వాళ్ళకి ఆస్తమా ప్రాబ్లం రావచ్చు, సైనస్ ప్రాబ్లం రావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవచ్చు. కొన్ని చెట్లకి కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. అది అందరికీ తెలియకుండా నరికేస్తూనో నరకనమని చెప్పడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటుంది అనుకోండి, పప్పాయి చెట్టు ఉంటుంది, మునగ చెట్టు ఉంటుంది. ఇవి ఏ ముందు లేని అడ్డం అని చెప్పి తీసేస్తారు. ఆ చెట్లకు కూడా ఇబ్బంది ఉంటుంది. పారిజాతం చెట్టు నరికేస్తే కాలసర్ప దోషం వస్తుంది, పప్పాయి చెట్టు నరికేస్తే కుజు దోషం వస్తుంది, అలానే మునగ చెట్టు నరికేస్తే మనకి రాహు దోషం వస్తుంది. వాటి ద్వారా సమస్యలు అర్థమవుతుంది కదా, పెళ్ళిళ్ళు అవ్వు, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. చెట్టే కదా నరికేది, కానీ సమస్యలు ఇలా వస్తాయి అనమాట. అది వారి కుటుంబం అలా కొనసాగిపోతుంది. కాబట్టి అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేసుకోవాలి మనం. కాబట్టి ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకుంటే చాలా మంచిది. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేసుకున్న, కథ చెప్పుకున్న, శ్రీ వెంకటేశ్వర స్వామి నోము నోచుకున్న, గాయత్రి మంత్రం చేసిన, హనుమాన్ పూజ చేసిన, హనుమాన్ చాలీస పఠించిన, అలానే గాయత్రి మంత్రం ఉపాసన చేసిన, వినిన, తులసిమాతకి పూజ చేసిన, గౌరీమాతకి గౌరీ అమ్మవారికి కళ్యాణం చేసినా కూడా, గోదాదేవి కళ్యాణం చేసినా కూడా చాలా మంచిది. గౌరీమాతతో పూజించుకున్న కూడా చాలా మంచి జరుగుతుంది. అలానే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకున్నారా, శ్రీ వెంకటేశ్వర స్వామి
వారి కళ్యాణం, దాంతోపాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలానే గురువు ఆలయాలు ఉంటే సాయిబాబా గారు కావచ్చు, దత్తాత్రేయ స్వామి కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, ఇలాగా ఆ గురువు సంబంధించిన ఆలయాలు ఉంటే కూడా అక్కడ కూడా పూజించుకునే విధానం పూజించుకోవడం ద్వారా ఈ కార్తీక మాసంలో చేసేటువంటి యజ్ఞ యాగ హోమ ఏదైనా సరే అవన్నీ కూడా ఊరకనే పోవు, అవన్నీ కూడా పుణ్య కార్యాలుగా పుణ్య ఫలం వస్తుంది. కాబట్టి చేసేటువంటి ఆచారం ఏ పూజ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కార్తీక మాసంలో ప్రత్యేకించి ఏ పూజ చేయలేకపోయినా, చేసేటువంటి స్తోమత లేకపోయినా అప్పు తెచ్చి చేయకుండా ఉంటే చాలు. మరొకటి ఏంటంటే కార్తీక మాసంలో ఒక్కరోజు పాజిటివ్ ఉన్నా చాలు, ఆ ఒక పుణ్యఫలం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే కనుక కార్తీక మాసంలో చేసేటువంటి దానాలు చాలా ప్రాసిద్ధి. మనం దసరా అప్పుడో సంక్రాంతి అప్పుడు దానాలు చేస్తూ ఉంటాం, అప్పుడు కాదు. కార్తీక మాసంలో ఏ చిన్నపాటి దానం చేస్తే కూడా అది మనకి పుణ్యఫలం ఉంటుంది. ఎవరికైనా సరే రగ్గులు కానీ దుప్పట్లు కానీ దానం చేస్తే, గొంగడీలు అంటారు, అలాంటివి ఎవరికైనా ఒక 3-4 దానం చేస్తే మనకి ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అన్నీ దూరమైపోతాయి. ఎవరైనా మోసం చేస్తున్నా కూడా వారు మళ్ళీ మన వద్దకు వచ్చి క్షమాపణ అడుగుతారు. ఇవన్నీ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉందనుకోండి, ఎవరికైనా తీపి పదార్థాలు స్వీట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పాల తాలిక ఇలాంటి ఏదైనా షుగర్ కానీ, బెల్లం కానీ, తేనె కానీ ఇలాంటి దానం చేస్తే భార్యాభర్తల మధ్యన ఎడబాటు దూరం దగ్గర అవుతుంది. కోర్టు వరకు విషయాలు కూడా దగ్గర అవుతూ ఉంటాయి. ఇలా చేసేటువంటి దానాలు చాలా ఉంటాయి. ఒక 3 భోజనం పెట్టిస్తే కూడా మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ఇలా చేసే దానాలు చాలా ముఖ్యమైనవి. గురుగారు, కార్తీక మాసంలో ఏ రాశుల వారు ఏ విధంగా మహాశివుని పూజించాలి అంటారు? అన్ని రాసుల వారికి అయితే కనుక వారి యొక్క ఓపిక కొంది చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే మాత్రము మనం ఇందాక అనుకున్నటువంటి 4 రాసుల వారు అయితే కనుక బిల్వపత్రిని తాకకుండా దూరంగా నుండి దండం పెట్టుకుంటే మంచిది. రెండోది, కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకునే విధానం కన్నా కూడా ఎవరు తోచినటువంటి వారు ఒక చెట్టునైతే, ఒక వృక్షాన్ని అయితే కనుక ఎక్కడైనా నాటినట్టయితే వారికి సర్వవేళలా సకల దేవతలు ఒక దీవెనలు అనేది, వారి యొక్క కృపా కటాక్షాలు అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. ఇది చేసుకునే విధానంలో చేసుకోవాలి. చెట్లు నాటే విధానాలు నాటుకుంటే కనుక ఎక్కడైనా మళ్ళీ నరికేటువంటి విధానం కాకుండా రోడ్డుకి విరువైపున, మనకి అశోకుడు చెప్పాడు రోడ్డుకి విరువైపున చెట్లు నాటండి అని, అదేవిధంగా నాటాలి. ఎక్కడైనా పొలాల్లో కానీ పొలాల గట్లు ఉంటాయి, లేదా ఇంటి పెరటి ఉంటుంది, అక్కడ ఉండేటువంటి వాతావరణం ప్రకారంగా చెట్లు నాటినట్టయితే వారు ఏ పూజకి చేయకపోయినా, ఎంత స్తోమత లేకపోయినా 30-40 రూపాయలు అంట్లు వస్తాయి ఈ రోజున. అంట్లు అంటే తోమి అంట్లు కాదు, చెట్లు అంట్లు ఉంటాయి కదా మనకి కుండీల్లో ఉంటాయి, అవి తీసుకొచ్చేసి మనం నాటినట్టయితే, నాటిన విధానంగా అయితే కనుక ఖచ్చితంగా వారికి రానున్నటువంటి తరాలన్నీ బాగుంటాయి. ఈ తరంలో వారు చేసినటువంటి పాపాలు, క్రియలు, కర్మలు, వారి పెద్దలు చేసినటువంటి పుణ్య పాపాలు కూడా వీరికి సకాలంగా ఉంటాయి అన్నమాట. అలాంటి చేసుకుంటే ఏ రాశి వారైనా ఎలాంటి ఇదైనా చేసుకోవచ్చు. కాకపోతే నాన్ వెజ్ భుజించకుండా దేవాతి దేవుడికి ఇష్టదైవానికి కొలుచుకుంటూ ఉంటే, ఆరాధ్యదేవాన్ని కొలుచుకుంటూ ఉంటే కనుక కొంగు భాగం అయితే ఖచ్చితంగా అవుతుందని చెప్పొచ్చు. గురుగారు, కార్తీక మాసంకి సంబంధించి అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలండి. For more videos like this, subscribe Big TV channel.